జిప్పర్ చందేరి సిల్క్ పర్పుల్ కలర్. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మీషో నుండి కొన్ని సెమీ స్టిచ్ హాఫ్ సారీస్ అయితే తెప్పించిన అండి. మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి మాత్రమే మీకు చూపిస్తా. అవి మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తా, లేనివి వద్దని చెప్తా అండి. ఎందుకంటే ఎక్సైటెడ్ గా నేనున్నా. హాఫ్ సారీస్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో నేను బాగా నచ్చినవి, మంచి రివ్యూస్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను అండి. అవి అయితే చూద్దాం సార్, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి జిప్పర్ బ్యాగ్ లో అయితే వచ్చింది. బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. వావ్, ఓపెన్ చేస్తుంటే నచ్చేస్తుంది కదా మీకు. నాకు కూడా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది క్లాత్ వచ్చేసి చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఈ లేస్ అయితే ఎంత బాగుందో, క్లాత్ మాత్రం చాలా బాగుంది. చాలా క్లాసీ ఉంది అండ్ షైనీగా సాఫ్ట్ ఉంది. మంచిగా వేర్ చేయొచ్చు ఎవరైనా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి. ఈ ఓన్లీ క్లాత్ వచ్చేసి చినాన్ సిల్క్ అండి. చాలా బాగుంది. ఇక్కడ లేస్ కూడా ఇచ్చినారు మొత్తం ఫుల్గా. ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే ఇచ్చినారు. ఇది లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి. మంచిగా హాఫ్ శారీకి అయితే బాగుంటుంది. చాలా షైనీగా కూడా ఉంది. అండ్ లెహంగా వచ్చేసి స్టిచ్డ్ లెహంగా, అది ప్లేటెడ్ స్టిచ్డ్. ఇదేమో ఇట్లా ఇవి రెండు ఇచ్చినారు. జిప్ కూడా ఇచ్చినారు మనకి ఓపెన్గా. బాగుంది, చాలా బాగుంది. అండ్ ఈ లెహంగా యొక్క కింద బాటమ్ కింది వరకు ఇట్లా అవుతుంది. మంచిగా క్యాన్ అంటారు కదా, క్యాన్ పెట్టేసి అయితే కింద ఒక ఇంత ఇంత వెడల్పు అయితే క్యాన్ అయితే స్టిఫ్ ఉండేటట్టు చేసినారు. ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా బాగా వచ్చింది. డిజైన్ మాత్రం ఎంత బాగుందంటే ఇది మాత్రం ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్ అని చెప్తా. చాలా బాగుందండి. ఈ చిన్న చిన్న బుటీస్ మాత్రం ఈ జరీ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చినారు. చాలా డీసెంట్ గా ఉన్నది. ఇది మాత్రం అస్సలు వదలకపోద్దని చెప్తా నేనైతే. నేను అప్కమింగ్ ఫెస్టివల్స్ లో తీసుకోవాలనుకుంటే ఇది మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తా. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ మొత్తం ఫుల్లీ వర్క్ తో అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగుంచిందంటే ఫినిషింగ్ మాత్రం అసలు చెప్పలేము. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ అయినా వేయించుకోవచ్చు, బ్యాక్ అయినా వేయించుకోవచ్చు. లెహంగా లాగా స్టైల్ చేయాలనుకుంటే ఫ్రంట్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే హాఫ్ సారీ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది బ్యాక్ సైడ్ వేసి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి వర్క్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చినారు ఎంబ్రాయిడరీ వర్క్ తో. చాలా బాగుంది. ఇప్పుడున్న ఫెస్టివల్ సీజన్ కి అయితే మినిమం టు మినిమం 3,000 4,000 అట్లా అయింది. ఒక్కొక్కటి మనం సపరేట్ గా తీసుకుంటే ఇది మాత్రం 1000 రూపీస్ లోనే ఎంత బాగా వచ్చిందో అసలు మీకు కనబడుతుందో లేదో కానీ వర్క్ ఫినిషింగ్ మాత్రం ఎంత నీట్ గా ఉందో అసలు అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసి అయితే తీసుకోండి. ఈ లెహంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఎట్లుంటుంది వేసుకుంటే అని పక్కకు వేసుకొని చూపిస్తా. నాకైతే క్వాలిటీ పరంగా, వర్క్ ఫినిషింగ్ పరంగా చాలా బాగా నచ్చిందండి. అండ్ నెక్స్ట్ లెహంగా చూద్దాం. ఇది వచ్చేసి దుపట్టా. ఇది చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అది ఇచ్చినారు. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి బొటానికల్ ప్యాటర్న్ లా ఉంది. చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం ఇట్లా ఎంత బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో. ఇది మొత్తం చిన్న లేస్తో అయితే ఇచ్చినారు. టాజల్స్ కూడా అడిచి వరకు ఇడిచి వరకు టాజల్స్. చిన్న బార్డర్తో ఉన్న లేస్ అయితే ఈ దుపట్టా మొత్తం ఇచ్చినారు. దుపట్టా మొత్తం ప్రింటెడే, బొటానికల్ ప్రింట్. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్. చాలా బాగుంది కదా అండి. నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. అండ్ లెహంగా వచ్చేసి ఇదన్నమాట, ఎల్లో కలర్. ఇందులోనే బ్లౌజ్ అయితే ఉంది. లోపల సైడ్ పెట్టిన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటర్లోనే ఇచ్చినారు. ఇది కూడా ఇది బ్లౌజ్ వచ్చేసి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకుంటాం. ఇవి ప్రింటెడ్తో అయితే ఇచ్చినారు బ్లౌజ్. ఇది నాకు ప్రైస్ చాలా తక్కువ పడింది. మధ్యలో ప్రింటెడ్లోనే ఇదన్నమాట బ్లౌజ్. 80 సెంటీమీటర్స్ ఉంటుంది అనుకుంటా బ్లౌజ్. 1 మీటర్ అయితే ఉండదు. ఈ ప్రైస్ వచ్చేసి 500 సంథింగ్, 550 500 మధ్యలోనే ఉంది. ఎంత ప్రైస్ పడింది అనేది కూడా నేను సైడ్కి మెన్షన్ చేస్తా. అండ్ లెహంగా వచ్చేసి ఇట్లా ప్లేటెడ్ తోటి స్టిచ్డ్ అయితే వేసారు. సెమీ స్టిచ్డ్. ఇది సెమీ స్టిచ్డ్. మళ్ళీ మనం ఒక
స్టిచ్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వేసుకుంటే ఎట్లుంటుంది అనేది నేను సైడ్కి చూపిస్తాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్, అండ్ ఇది మాత్రం సెమీ స్టిచ్డ్. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళ సైజ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈ సైజ్ మంచిగా ఉంది మెజర్మెంట్స్. అండ్ ఇందులో కనుక క్యాన్ లెహంగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్. ఇది వచ్చేసి దుప్పట్టా జార్జెట్ క్లాత్ అయితే ఉంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వచ్చినది. ఈ మధ్యలో చిన్నగా బుట్టీస్ అయితే ఇచ్చినారు. చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే చమ్కీ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీతో బుటాస్ కూడా ఇచ్చినారు. ఈ దుపట్టా మొత్తం ఇచ్చినారు. ఇది ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం లేస్ ఎంబ్రాయిడరీ వర్క్ లేస్తో అయితే దుపట్టా మొత్తం ఇచ్చినారు. ఇది జార్జెట్ క్లాత్. చిన్న బుటీస్ అయితే మొత్తం ఉన్నాయి. దుపట్టా మొత్తం అయితే చిన్న బుటీస్ ఉన్నవి. అండ్ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో అసలు. మీరు ఈ పండగకి ఈ 3 అయితే తీసుకోమని చెప్తాను నేను. మధ్యలో ఒకటి వెల్వెట్ లెహంగా అని చెప్పిన కదా, అది ఎల్లో కలర్ది. అది తీసుకోకుండా సెకండ్ది తీసుకోకుండా పర్లేదు, కానీ ఫస్ట్ అండ్ థర్డ్ది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి అని చెప్తా. ఒకవేళ మీరు ఈ ఫెస్టివల్స్కి స్టైల్ చేయాలనుకుంటే మాత్రం, మంచిగా యూనిక్గా కనబడాలనుకుంటే మాత్రం మీరు తీసుకోమని చెప్తా. బ్లౌజ్ అయితే ఎంత బాగుందో చూసినారా. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూసినారు కదా, ఇట్లా వరకు అయితే వస్తుంది. అండ్ ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. బ్లౌజ్ మొత్తం చిన్న బుటీస్ అయితే, దుపట్టాకి ఎలాగైతే చిన్న బుటీస్తో అయితే ఇచ్చినారో అందులో ఒకే చెమ్కీతో ఇచ్చినారు చిన్న బుటాస్. ఇందులో 4 చెమ్కీస్తో అయితే చాలా బాగుంది బ్లౌజ్ మొత్తం. అండ్ చెమ్కీ వర్క్తో ఫుల్ హ్యాండ్స్ మొత్తం ఇచ్చినారు. అండ్ ఇది మనము ఒకవేళ కావాలనుకుంటే బ్లౌజ్కి కూడా వేపించుకొని హ్యాండ్స్ వేరే డిజైన్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే వీనెక్ పెట్టి హ్యాండ్స్కి వేయించుకోవచ్చు. చాలా బాగుంది. ఇది మనకి ఎలా కావాల్స్తే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే అంతా ప్లెయిన్ ఇచ్చినారు. ప్లెయిన్ ఇన్ ద సెన్స్ చిన్న బుటాస్తో. దుపట్టాకేమో ఒకే చెమ్కీతో చిన్నగా బుటా ఇచ్చినారు. దీనికి మాత్రం బ్లౌజ్కేమో 4 చెమ్కీస్తో చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చినారు. మంచిగా ఉన్నది. ఫినిషింగ్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. ఇదంతా చెమ్కీతో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చినారు. చాలా బాగుంది. వర్క్ మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఫినిషింగ్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే లైనింగ్ ఇచ్చినారు బ్లౌజ్కి. అసలు ఎవరబ్బా ఈ 500-600కి లెహంగాలు ఇవ్వడమే ఎక్కువ అంటే, అందులో లైనింగ్ కూడా ఇచ్చినారు. చాలా సూపర్, బా అనొచ్చు, అంత బాగా ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగా చూడండి బాబు, ఎంత బాగుందో అసలు. ఇది ఈ క్లాత్ కూడా జార్జెట్ క్లాత్. అండ్ ఫ్లేర్ అయితే ఏమన్నా అసలు మంచి ఫ్లేర్ ఇచ్చినారు. ఏదో 500-600 కదా, ఫ్లేర్ చాలా తక్కువ ఉంటుందేమో అని అనుకుంటాము, కానీ చాలా బాగా ఫ్లేర్ ఉంది. అండ్ ఇది సెమీ స్టిచ్డ్ లెహంగా. స్టైల్ వచ్చేసి ఇది ప్లేటెడ్ లెహంగా. ఎంత బాగుందో అసలు. క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ వర్క్ ఏమో నీట్గా ఉంది. అండ్ దుపట్టాకి బ్లౌజ్కి ఎలా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ బుట్టాస్ ఇచ్చినారో, సేమ్ లెహంగాకి కూడా 4 చెమ్కీస్ ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చినారు. ఎంత బాగుంది కదా అసలు. 500-600కి అంటే ఇది ఎవరు నమ్మరు, అంత బాగుంది. చూసినారా, ఇక్కడ స్టిఫ్ ఉండడానికి ఇందులో క్యాన్ అయితే వేసినారు. అండ్ ఇక్కడ కూడా ఇంత వెడల్పు వేసినారు క్యాన్. అండ్ పైన కూడా స్టిఫ్గా ఉండడం కోసం ఈ పట్టీ వరకు క్యాన్ వేసినారు. మంచిగా ఉన్నది క్వాలిటీ వైజ్ కానీ, అంత బాగుంది. అండ్ ఇందులో లైనింగ్ ఉంది. అందులో వాటిలో కూడా మిగతా 2 వాటిలలో కూడా లైనింగ్ ఉంది. అండ్ ఫస్ట్ లెహంగాకి వచ్చేసి 10/10 ఇస్తాను. అండ్ సెకండ్ లెహంగాకి వచ్చేసి 10/7-8 అట్లా ఇవ్వచ్చు. అండ్ దీనికి 10/10 ఇస్తాను. నాకైతే చాలా బాగుంది, వర్త్ అనిపించింది. మనం పెట్టే ప్రైస్కి ఇవి చాలా వర్త్ అనిపించింది. ఇంకా ఇదైతే మనం పెట్టే ప్రైస్ కంటే ఎక్కువ క్వాలిటీ ఉంది, బాగుంది అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోండి. మంచిగా షాపింగ్ వీడియోస్ చూడాలి అనుకునే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయండి. అండ్ ఈ 3 లెహంగాస్లో మీకు ఎట్లా అనిపించింది, ఏ లెహంగా నచ్చిందో కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.